కాళీ పురాణంలో అస్సాంలోని కామాఖ్యలో వెలిసిన కాళీ గురించి కూడా స్పష్టంగా వివరించబడింది. దక్షయజ్ఞ సమయంలో ప్రాణత్యాగం చేసిన సతీదేవి శరీరాన్ని ఎత్తుకొని మహేశ్వరుడు ప్రళయ తాండవం ప్రారంభించాడు. దాంతో లోకానికి కలిగిన కల్లోలాన్ని ఆపడానికి విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సతీదేవి శరీరం ఖండ ఖండాలుగా విరిగి దేశం నలుమూలలా పడిపోయింది. ఆ శరీర భాగాలలోని 18 ప్రధానమైన చోట్ల అష్టాదశ మహాశక్తి పీఠాలు ఏర్పడ్డాయి. వాటిలో కామాఖ్య యోని పీఠంగా ప్రసిద్ధి చెందింది. ఆ పీఠానికి అధిష్టాన దేవత కాళీ అమ్మవారి. ద్వాపర యుగంలో నరకాసురుడు కూడా ఈ దేవతను ఆరాధించాడు. భగరూపిణిగా, భగేశ్వరిగా, భగవతిగా వామాచార మార్గంలో నరకాసురుడు తన సాధనను కొనసాగించాడు. ఆ సాధన ఫలితంగా తన మనసులో వారికి ఇష్టం లేకపోయినా 16,000 మంది రాజకుమార్తెలు అతనికి వశమయ్యారు. ఆ పాప ఫలితంగానే అతను శ్రీకృష్ణుని చేతిలో హతుడయ్యాడు.